పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన క్షణం వరకు ప్రభా నన్ను మమ్మల్ని చేరువచ్చిన వారిని సజీవం లేఖలో ఉంచిన కృపణకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచాం. మరి కొద్ది నిమిషాలు అయ్యా నీ వాక్యాన్ని వినటానికి మా హృదయాన్ని సిద్ధపరచుకుని చుండగా నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. స్థానిక బిడ్డలతోనూ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితోనూ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసే నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి శనివారం ప్రార్థన అంశాలను మనం ధ్యానం చేస్తున్నాం. మరి గత వారంతో ప్రార్థన అంశాలు ముగించడం జరిగింది. ఇంచుమించు 13 ప్రార్థన అంశాలు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా ధ్యానించాం. కన్నీటి ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విసుగక చేయు ప్రార్థన, సుంకరి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. గత వారం అయితే పోరాడు ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన. ఈ విషయాలను మనం ధ్యానించాం. ఎవరైనా విననట్లయితే కనుక మరి ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. ఒక వీడియోని మనం టచ్ చేస్తే దానికి లింక్ అయినటువంటి ప్రతి ప్రార్థన అంశం యొక్క వీడియో మీరు చూడగలరు. మరి ఈరోజు ఒక చిన్న వచనాధార ప్రసంగాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఇక ప్రతి శనివారం వచనాధార ప్రసంగాలను మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఆదివారం అయితే జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడుతున్నాను. అది కంప్లీట్ అయిన తర్వాత అపోస్తుల గురించి కూడా మనం ధ్యానం చేయవలసి ఉన్నది. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు, తర్వాత పత్రికలు, చాలా విషయాలు మనం ధ్యానించవలసి ఉన్నది. మరి ఈరోజు మన వాక్య ధ్యానాంశం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన 4వ అధ్యాయం, 4వ కీర్తన 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండుడి. చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి ఈరోజు మన వాక్య ధ్యానాంశం భయము. భయము నుండి ఏం చేయకూడదంటే అండి, పాపము చేయకూడదంట. భయం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు, ఎవరి భయం కలిగి మనం ఏం చేయకూడదు, ఎవరి భయం కలిగి మనం పాపం చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది, పాపం చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది. చూసారా, ఒక వచనాన్ని మరి ఏ విధంగా కొన్ని గుడ్లను తీసుకుని వెళ్ళి పొదిగితే ఏ విధంగా అనేకమైన పిల్లలు అవుతాయో, ఒక వచనాన్ని మనం పొదిగినట్లయితే ఈ రీతిగా అనేకమైన విషయాలు బయటకు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భయము నుండి పాపము చేయకుడి. మొదట భయం అనే పదం ఉంది కాబట్టి భయం అనే మాటను మనం విచారణ చేద్దాం. భయం అంటే సహజంగా కుక్కను చూసినా మనం భయపడతాం, పామును చూసినా భయపడతాం, అర్ధరాత్రి బయటికి వెళ్ళాలంటే భయపడతాం. ఇక్కడ రాయబడినటువంటి భయము భౌతికపరమైనటువంటి, ఇప్పుడు నేను చెప్పిన ఆ భయము కానే కాదు. ఈ భయం సహజంగా చాలామందికి ఉంటుంది. చిన్నప్పుడు మనం చిన్నపిల్లలు ఆటలాడుకునేటప్పుడు కూడా ఈ పాటని ఉచ్చరిస్తారు. పాట కాదు, ఒక మాట కావచ్చు, పద్యం కావచ్చు. నూకల్ని ఇస్తే మేకలు కాస్తావా, పెద్ద పుల్లు వస్తే భయపడకుండా ఉంటావా అంటే భయపడకుండా ఉంటాను అని అనేవాళ్ళు. ఉఫ్ అనగానే కళ్ళు మూసి భయపడేవాళ్ళు. అంటే దాని అర్థమైనట్టు ఉఫ్ అన్నా కూడా మనం భయపడతాం. కాబట్టి ఇది మానవ సహజ సిద్ధం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట నేను ఇప్పుడు చెప్పినటువంటి భయం గురించి కాదు. అలాగే మరి ఎవరి గురించి రాయబడిందండి అంటే, పైన వచనం చదివితే మనకు అర్థమైంది, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. 2వ పదం పక్కన పెడితే 3వ అధ్యాయంలో మొదటి మాట చదివితే, యెహోవా తన భక్తులను ఏం చేస్తున్నాడంటే తనకు, మీరు అనుకుంటున్నారు మీ అంతటి మీరు ఇక్కడికి వచ్చారని, కానీ మీ మనస్సాక్షి దేవునికి తెలుసు కాబట్టి, మీ యథార్థత దేవునికి తెలుసు కాబట్టి, మీ వ్యక్తిత్వం దేవునికి తెలుసు కాబట్టి, వీళ్ళైతే నా నామాన్ని మహింపరుస్తారు, వీళ్ళైతే నా సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటారు, వీరైతే
ఇంకా అనేక మందిని ఇదిగో ప్రభు సన్నిధికి నడిపించగలుగుతారని మీ పట్ల అనాది ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని సన్నిధికి మనం వచ్చాం. మరొక మాట, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నేను నీకు ఇత్తును. దేవుని సన్నిధికి రావాలన్నా, దేవుని మాటలు వినాలన్నా, దేవుని సన్నిధిలో కూర్చోవాలన్నా భాగ్యం ఉండాలి. నేను చెప్పిన మాటను బట్టి అంటే ఇప్పుడు మీరు అందరూ ఎవరో భాగ్యవంతులు. ఎందరికో లేనటువంటి భాగ్యం అనేది దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం దేవునికి భయపడాలి. యెహోవా భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడు. భక్తులు అంటే దేవుని మీద భక్తి, దేవుని మీద ప్రేమ. భక్తి అంటే ప్రేమ. దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవునికి భయపడాలి తప్ప మనుషులకు కానీ, లోక సంబంధమైన వాటికి కానీ, మరణానికి కానీ భయపడడానికి వీల్లేదు. దేవుణ్ణి ప్రేమించేటటువంటి వ్యక్తి, దేవుని దర్శనం పొందుకున్నటువంటి వ్యక్తి, అపోస్తుడైన పౌలు అంటాడు, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే. చాలా మంది వ్యక్తిగతంగా మనుషులకి చావు అంటే భయం. 99 సంవత్సరాలు బతికినా కూడా నేను చచ్చిపోతానేమో అనే భయం. ఇంకేం సాధించాలి నాకు అర్థం కాదు. చచ్చిపోతామే, మరణం అంటే భయం. ఊరికి ఉత్తరానికి మోసేస్తారని, గోతులో పాతేస్తారని, కట్టెల మీద పెట్టి కాల్చేస్తారని, ఏదో ఒక విధంగా భయం. మా అమ్మ అయితే అనేదంట, తెలియక ఊహలైన సమయంలో అలా తీసుకెళ్ళి పాతెట్టేసి వచ్చేస్తున్నారు, వాళ్ళకి గాలేదుగా అనేదంట. అంటే అదొక రకమైన ఆలోచన. కాబట్టి మరి ఎందుకో మరణం అంటే చాలా మందికి, చిన్న పిల్లల కాంచి వృద్ధుల వరకు కూడా భయం భయం భయం. యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఆ మరణ భయాన్ని ఏమండి తీసివేయడానికే, ఆ మరణాన్ని తప్పించడానికే యేసు ప్రభుల వారి భూమి మీదకి వచ్చారు. అంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు 1000 ఏళ్ళు బతికేస్తారండి అని కాదు దాని అర్థం. మరణం అనేది శారీరక మరణం, సహజ సిద్ధం అందరికీ వస్తుంది. కూటికి గతి లేనటువంటి వ్యక్తి కానీ, ముఖేష్ అంబానీ వరకు ఎవరికైనా మరణం నిలబడి చేస్తుంది. కానీ నిత్య మరణం అనేది ఉంది, రెండవ మరణం అగ్నిగుండం, దానిలో పడకూడదు. కాబట్టి దానిని తప్పించడానికి యేసు ప్రభుల వారి భూమి మీదకి వచ్చారు. సరే, నా సబ్జెక్ట్ ఏంటంటే యెహోవా తన కొరకు భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ఏం తెలుసుకోవాలి? ముందు మనం నమ్ముకోవాలనుకుంటే నమ్ముకున్నాం, మన ఇష్టం మీద వస్తున్నాం మందిరానికి అని మనం అనుకుంటున్నాం. కానీ మనం ఒకటి తెలుసుకోవాలి, దేవుని చిత్తం లేనిదే మనం దేవుని మందిరానికి రాలేము. ఆయన సంఘములో మనం సభ్యులుగా కాలేం. సంఘం అంటే మాటల, క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరంలో ఒక అవయవం. నీవు నేను క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా మార్చబడ్డాం. అది దేవుని కృపని తెలుసుకోండి. ఏంటి దేవుని కృప? ఆయన ఏర్పాటు. ఆయన ఏర్పాట్లు లేకపోతే మనం ఇక్కడికి రావాలనుకున్నా రాలేం. చాలా మంది రావాలనుకున్నారు, ఈ సమయంలో వచ్చారా? ఆగిపోయారు. కానీ దేవుని కృప మన మీద ఉంది కాబట్టి వానైనా, వాతావరణం ప్రతికూలంగా ఉన్నా, గాలి అయినా, గాలి వానైనా దేవుని సన్నిధికి రాగలిగాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నా విషయం ఏంటంటే మనం ఒకటి తెలుసుకోవాలండి, మనం దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారము. దేవుడు ఏర్పరచుకున్నవారు. సరే, ఇప్పుడు మనం ఏ విషయాన్ని గమనించాలంటే 4వ వచనానికి 3వ వచనం ఎందుకు లింక్ చేశానంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఎవరికి భయపడాలి చెప్పండి? దేవునికి భయపడాలి. దేవుణ్ణి ప్రేమించేవారు దేవునికి భయపడాలి. ఇది సత్యం. మరి చాలా మంది ఎవరికి భయపడుతున్నారండి? మనుషులకు భయపడుతున్నారు. దేవుని మందిరానికి వస్తే ఎక్కడ వెలేస్తారేమోననే భయం. దేవుని మందిరానికి వస్తే ఎక్కడ నువ్వు కూడా దిగిపోయావా, నువ్వు కూడా తీసేసుకున్నావా అని హేళన చేస్తారేమో అని భయం, నిందిస్తారేమోనని భయం. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 29:25. సామెతల గ్రంథం 29:25. భయపడుట వలన మనుషులకు ఏమొస్తుందంట? ఉరివచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. భయపడటం వల్ల మనుషులకు ఏమొస్తుందంట? ఉరి, అంటే ప్రాణం పోద్ది. అందుకని మనం చదువుకున్న దినాల్లో గోళ్ల మీద సూక్తులు రాసేవాడు. భయపడుతున్నాడు అంటే పిరికితనం కలిగి ఉన్నాడు అని అర్థం. ఒక మాట, పిరికివాడు అనేక సార్లు మరణిస్తాడు. సాహసవంతుడు అంటే ధైర్యవంతుడు ఒక్కసారే మరణిస్తాడు. క్రైస్తవులు పిరికి పందలుగా ఉండకూడదు, కానీ ఏదో ఒక మూల భయం అనేది ఉంటుంది. కానీ నేను ఆ లోపల ఉన్న భయం గురించి నేను మాట్లాడలేదు. కానీ సహజంగా మనుషులకి మనం భయపడకూడదు.
దేవుని నిమిత్తం చావే ముందుకు వస్తే చావడానికనే సిద్ధపడ్డారండి. ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నారో చూడండి. మనం ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడాలి. ఇప్పుడు నేను 2 వచనాలు చదివి వినిపించాను. ఒకటి, భయము నుండి పాపము చేయకుడి. ఆ భయము ఎవరికి భయపడాలంటే దేవుని భయం కలిగి పాపం చేయొద్దు. మరి ఇప్పుడు చదివించిన వచనం ప్రకారం భయపడుట వలన ఉరి వచ్చుననే మాట మనకు అర్థం కావాలంటే అదేంటండి, దీనికి దానికి కొంచెం చాలా వ్యత్యాసం ఉంది కదా మీరు అనుకోవచ్చు. ఇప్పుడు అర్థమైద్ది. లూకా శుభవార్త 12:4 చదివితే మనకు అర్థమైద్ది. లూకా శుభవార్త 12వ అధ్యాయం, నా స్నేహితులైన మీతో నేను చెప్పిన, అంటే దేవుడు ఏర్పరచుకున్న మనందరం దేవునికి ఏమై ఉన్నాం? దేవునికి స్నేహితులు అండి. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు, అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. ఇప్పుడు మీరు కూడా దేవునికి స్నేహితులే. ఇదిగో స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరేమయో చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. చంపిన తర్వాత అదిగో నరకములో పడద్రోయగల శక్తి గలవానికి భయపడుడి. చూడండి, మళ్ళీ మాట రెండోసారి రిపీట్ అవుతుందంటే ఇంకెంత జాగ్రత్తగానో వినాలన్నమాట. ఒకటి భయపడండి, ఇంకో మాట మళ్ళీ వెంటనే రిపీట్ చేయబడుతున్న మాట, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. దేవుడు వెలుగై ఉన్నాడు, మరి చీకటి ఏమై ఉన్నాడు? సాతాను చీకటై ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు దేవునికి భయపడండి కానీ అపవాదికి భయపడొద్దు, అపవాది సంబంధులకు భయపడొద్దు. భయపడుట వలన ఉరి వచ్చును. యోబు గారు అంటారు, నేనేది వచ్చునని భయపడుతునో అదేనా. నువ్వు ఏదైతే నీ హృదయంలో అనుమానం పెట్టుకుంటావో అదే జరుగుద్ది. అనుమానంతో ఏదైతే చేస్తామో అదే, అనుమానమే పెనుబోతం అన్నారు. అనుమానమే పెద్ద రోగం. భయపడటం వలన ఉరి ఎలా వస్తుందంటే, ఇదిగో నేను ఏది భయపడ్డానని వస్తుంది అనుకున్నానో అదే వచ్చి పడిపోయింది. మరి ఎందుకు భయపడ్డావు? ఎందుకు అనుమానం పెట్టుకున్నావు? ఇక నేను ఇంతకుముందు చదివించిన సామెతల గ్రంథం 29:25 2 మాటలు ఉన్నాయి. ఒకటి, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు. ఈరోజు నీ మాటలు వింటున్న నీవు, నేను, నా కుటుంబం సురక్షితంగా ఉండాలి అని అంటే దేవునికి భయపడాలి కానీ అపవాదికి భయపడడానికి వీల్లేదు, లోకానికి భయపడడానికి వీల్లేదు. మన కుటుంబం పట్ల వచ్చేటటువంటి పరిస్థితులు, ప్రతికూలతలకి భయపడడానికి వీలు లేదు. ఇంకా కొంచెం లోతుగా మన దేవునికి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇప్పుడు నా సబ్జెక్ట్ ఏంటంటే భయం గురించి కొన్ని విషయాలు చెప్పేశాను. ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఈ మాట వెనకాల చెప్పండి, భయము నుండి పాపము చేయకుడి. భయం అంటే ఏంటో చెప్పాను కదండి. దేవునికి భయపడాలి, అపవాదికి భయపడకూడదు, అపవాది సంబంధులకు భయపడకూడదు. మన కుటుంబంలో అనేక పరిస్థితులు వస్తాయి. బండ మీద కట్టిన ఇంటికి వచ్చింది వరద, గాలి వాన, ఇసుక మీద కట్టబడిన దానికి కూడా వాన వరద ఏమండి గాలి వచ్చినాయి. కాబట్టి నీతిమంతులకి వస్తాయి, అనీతిమంతులకు వస్తాయి. శ్రమలకి మనం భయపడకూడదు. భయపడితే ఒకవేళ ఊరు వస్తుంది. ఓకే, ఆ సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మరి ఏమి ధ్యానించాలండి ఈ వచనంలో నుంచి? కీర్తన 4:4 నుంచి మన వాక్య ధ్యానంలో నుంచి అంటే భయం అనే మాట అయిపోయింది. ఇప్పుడు ఏముందంటే పాపము. ఏముందండి? పాపం. పాపం అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మీరు చెప్పండి, ఏంటండి పాపం? తెలుసుగా అందరికీ వాక్యం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. దేవుని యొక్క వాక్యం సుస్పష్టంగా చెప్తున్న మాట, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవునికి భయపడి నువ్వు పాపం చేయొద్దు. మరి పాపం అనేటటువంటి పదాల్లో ఎన్ని ఉన్నాయంటే ఎన్నో ఉన్నాయి, కోకొలలు ఉన్నాయి. మరి అన్ని వివరించడానికి టైం సరిపోదు కాబట్టి మచ్చుకు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అనగా దేవుడు ధర్మశాస్త్రం ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. నీ దేవుడన్న యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, భూమి మీదే గాని, భూమి క్రింద నీళ్ళనే గాని ఉండు దేని రూపాన్ని నువ్వు చేసుకొనకూడదు, వాటికి నీవు సాగిలా పడకూడదు. అంటే విగ్రహారాధన చేయకూడదు అనే మాట సుస్పష్టంగా ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత నువ్వు తల్లిదండ్రులను ప్రేమించాలి, తర్వాత నువ్వు వ్యభిచరించకూడదు, తర్వాత నరహత్య చేయకూడదు, నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు. ఇలా 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. కొన్ని సందర్భాలను బట్టి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట అడిగినవాడిని, దేవుని స్వరం విన్న ఆదాము దాక్కున్నాడు కదా. నేను అడుగుతున్న మాట,
ఆదాము అక్కడ దేవునికి భయపడ్డాడా లేదా? భయపడ్డాడు. అది ఏ భయం? దొంగ భయం. ఏ భయం అంటే? దొంగ భయం. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారండి, ఫోన్ ముట్టుకోవద్దు అంటాను. నేను ఉన్నప్పుడు ముట్టుకోరు, కానీ నేను లేనప్పుడు ముట్టుకోవడం కాదు, పట్టుకుంటారు, చూస్తారు. దాన్ని ఏమంటారు? భయం అంటారా? యథార్థతతో కూడిన భయం కాదు, దొంగ భయం. బండి సౌండ్ కనబడిందంటే చుప్ చాప్, ఎక్కడ దొంగలు అక్కడే అయిపోతారు. దాన్ని ఏమంటారు? దొంగ భయం అంటారు. దొంగ భయం పనికిరాదు. డాడీ ఉన్నా యథార్థంగా ఉండాలి, డాడీ లేకపోయినా. డాడీ చెప్పాడు, ఆదామో ఆ పండు తినొద్దే. డాడీ చెప్పాడా లేదా? తినొద్దు అని చెప్పాడు. డాడీ అలా పరలోకానికి వెళ్ళాడో లేదో, ఈ కుమారుడు కుమార్తె ఏం చేశారు? ఇద్దరు లటక్కమని తీసుకుని లటక్కమని వేసారు అక్కడ, అయిపోయింది. ఈ లోపే వేసి వచ్చేసాడు. అమ్మో తినొద్దన్న పండు తినేసాం, పరార్. దేవునికి స్తోత్రం కలగ. ఇప్పుడు నేను మీకు అర్థం అవడం కోసం ఒక ఉపమాన రీతిలో ఒక మాట చెప్తాను. ఒక ఇంట్లో దొంగ దూరాడండి. ఎవరు దూరాడు? దొంగ దూరాడు. ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి తెలీదు దొంగ పడ్డట్టు. ఈలోపు ఆ ఇంటి యజమానుడు వచ్చాడు. అంటే ఆ పిల్లలకి ఎవరో? తండ్రి. యజమానుడు వస్తున్నాడు అన్న సౌండ్ విని యజమానునికి ఎదురు ఎవరు వెళ్తారు? అతని దగ్గర నుంచి ఎవరు పారిపోతారో చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉన్నారు? దొంగ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు హాయ్ నాన్న వచ్చాడు నాన్న అని చెప్పి ఎవరు వెళ్తారు ఎదురు? దొంగ వెళ్తాడా? మరి దొంగ ఎందుకు వెనక పారిపోతాడు? అది దొంగ. ఇప్పుడు ఆదాము ఎప్పుడు దేవుడు పిలిచిన ఫాదర్, తండ్రి అని ఎదురెళ్ళే వ్యక్తి ఎందుకు పారిపోయి దాక్కున్నాడు? దొంగతనం చేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలిగినగా. అదైతుందా? దేవునికి మహిమ కలిగినగా. ఇంతకుముందు నేను 2 రెఫరెన్స్లు ఇచ్చాను. భయపడుట వలన మనుషులకు, అలాంటి దొంగ భయం అయితే ఉరే వస్తుంది. మరి ఉర్రు వచ్చిందా లేదా ఆదాముకి? చెప్పండి. దొంగ భయం పడద్దు. అదైతుందా? దొంగ భయం పడితే ఉర్రు వస్తుంది, ప్రాణం మీదకి వస్తుంది. ఒక దెబ్బ పడేది 4 దెబ్బలు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి నిజంగా ఆదాము దేవునికి భయపడ్డాడండి. అసలు నేను అంటాను, అది నిజముగా యథార్థతతో కూడిన భయం అయితే పండు ముట్టుకుంటాడా? ఏమండి? పండు ముట్టుకోడు. అది యథార్థతతో కూడిన భయం అంటే. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, భయము నొంది ఏం చేయకూడదు అంటే మనం పాపం చేయకూడదు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేయకూడదు, అంతే. అదంతే. దేవునికి స్తోత్రం కలిగినగా. చూడండి, ద్వితీయోపదేశకాండం 6:3. మా పిల్లలకి నేనంటే ఎంత ఇష్టమో. నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టం అంటే నాకు మా నాన్న ఇష్టం అంటారండి ఇద్దరు. మీ నాన్న కొడతాడా మీ అమ్మ కొడతాడా అంటే మా నాన్న ఎక్కువ కొడతాడు అంటారు కూడా. మరి అది దొంగ ప్రేమో నిజమైన ప్రేమో నాకు తెలియదు కానండి. ఏమండి, అంతా ఈరోజు మా పిల్లల మీద నడుస్తుంది సబ్జెక్ట్ అంతా. ద్వితీయోపదేశకాండం 6:3 చదవండి. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇశ్రాయేలు 24 వచ్చింది చదవాలి. ఇప్పుడు మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. దేవునికి భయపడడం వల్ల మనకేమొస్తుందంటే మేలు వస్తుంది. దేవునికి భయపడడం వల్ల ఆ మేలు కొద్దిపాటి మేల కాదు, ఇక్కడ రాయబడి ఉంది నిత్యము మేలు కలగడానికే. ఏమండి, ఎఫెసీ పత్రిక 6:1 ఏముంది? నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను తెలుసా బూతులు తిట్టమనుందా? ఎదురు తిరగమనుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు మేలు కలగాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించు. నేను చాలాసార్లు చెప్పాను, తల్లిదండ్రులు అంటే కన్నా తల్లిదండ్రులు, ఏమండి ఆత్మీయ తల్లిదండ్రులు, పరలోకమందున్న తండ్రి. ఈ ముగ్గురిని కూడా మనం ప్రేమించాలి. ఈ ముగ్గురిని కూడా. ఇది బ్యాటరీ అయిపోయినట్టు ఉంది, అది తీసుకురమ్మా. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సరే, మనం గమనించినట్లయితే ఏం చెప్పారు అంతకుముందు? ఒకటి కన్న తల్లిదండ్రులు ప్రేమించాలి, 2 ఆత్మీయ తల్లిదండ్రులు ప్రేమించాలి, భయపడాలి. ప్రేమించడం అంటే భయపడ్డం. అసలు ఇంకొక మాట ఉంటుందండి, ఆయన ఆజ్ఞలను గైకొనుటే ఆయనను
ప్రేమించుట. నా పిల్లలకి నిజంగా నేనంటే ప్రేమ అంటే నా మాట వింటారు. నా మాట వినట్లేదంటే ప్రేమ లేనట్టే. దేవునికి స్తోత్రం కలిగింది. మా డాడీ అంటే నాకు ఇష్టం, మా అమ్మ అంటే నాకు ఇష్టం. మాటలతో కాదు ప్రేమ, క్రియలతో కూడిందై ఉండాలి. అందుకని యోహాను భక్తుడు అన్నారు, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. మనందరం నోటి మాటతోనే ప్రేమిస్తాం కదా, నోటి మాటతోనే ప్రేమిస్తాం. ఐ లవ్ మై డాడీ, ఐ లవ్ మై మమ్మీ అని అంటారు. కానీ క్రియలకు వచ్చి అమ్మాయి కొద్దిగా తీసుకురా, నువ్వు తీసుకో, నీ చేతులు లేవా? తల్లిదండ్రులు ఏదైనా చిన్న పని చెప్తే వీళ్ళు ఎంత బద్ధకస్తులంటే పిల్లలు, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బద్ధకస్తులంటే పని చేసేవాడు తిండికి పాత్రుడని వాక్యం చెప్తుంది. ఒంటి నిండా పని చేయాలి, కడుపు నిండా తిన. అమ్మ పెడితే తింటాం, కానీ పని చెప్తే మాత్రం చెయ్యమ్మా. దేవునికి తింటాక మాత్రం కడుపు లాగదా? దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి గమనించాలి, భయము నుండి పాపము చేయకూడదు. అంటే దేవుని భయము యథార్థతతో కూడిన నువ్వు భయము, దేవునికి భయపడుతున్నావు అంటే నువ్వు పాపం చెయ్యవు. నీ హృదయం నిన్ను ప్రేరేపించవచ్చు, కానీ నువ్వు పాపం చెయ్యవు. సబ్జెక్ట్ ఏంటంటే దేవునికి భయపడితే నీకు మేలు కలుగుద్ది, నువ్వు పాలు తేనెలు ప్రపంచ దేశంలో ప్రవేశిస్తావని ఆనాడు ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడాడు. ఈ రోజున నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే అసలు నీ కుటుంబంలో మేలు పొందుకోవాలంటే, నువ్వు అభివృద్ధి పొందాలంటే కన్న తల్లిదండ్రులు ప్రేమించు వాళ్ళకి భయపడు, ఆత్మీయ తల్లిదండ్రులు ప్రేమించు వాళ్ళకి భయపడు, దేవుణ్ణి ప్రేమించు దేవునికి భయపడు. ఖచ్చితంగా నీ కుటుంబంలో మేలుని పొందుకుంటావు. చూడండి, మరి పరిశుద్ధ గ్రంథాలు ఎవరైనా అలా భయపడి మేలు పొందుకున్న వాళ్ళు ఉన్నారా? ఆ దాఖలాలు ఉన్నాయా? చూడండి, చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము, మొదటి అధ్యాయము 15వ వచనం. నిర్గమాకాండము మొదటి అధ్యాయము 15వ వచనం గబగబా చదివేయండి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పేటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదని ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులో దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులు పిలిపించి, మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరని అని అడిగాను. అందుకు ఆ మంత్రస్థానులు తెలివిగా మాట అర్థం వేశారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రస్రాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించిందురని ఫరోతో చెప్పిరి. అదిగో దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడంట? మేలు చేశాడు. అంత మాత్రమేనా? ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి. అద్దండి మ్యాటర్. నీ కుటుంబం వర్ధిల్లాలంటే, నీ కుటుంబంలో దేవుని కృప ద్వారా నువ్వు మేలు పొందుకోవాలంటే దేవుడు చెప్పింది చేయాలి. ఇక్కడ ఇద్దరు రాజులు ఉన్నారు. ఒకటి ఐగుప్తు రాజు, రెండు దేవుడే మనకి రాజు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. రాజు చెప్పాడు చంపేయండి, నరహత్య చేయండి అని. మరి మహాప్రభు రాజులకు రాజు ఏం చెప్పాడు? నరహత్య చేయకూడదు అని. అప్పటికి ఇంకా ఆజ్ఞలు ఇవ్వాల. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చూస్తాం మనం 10 ఆజ్ఞలు. ఈ మొదటి అధ్యాయ చరిత్రకి వస్తే అసలు ఆజ్ఞలు లేవు. ఆజ్ఞలు ఎరుగకపోయినా, ఆజ్ఞలు తెలియకపోయినా నరహత్య చేయకూడదు అది తప్పు అని తెలుసు వాళ్ళకి, వాళ్ళ మనసాక్షికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వీళ్ళు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చెప్పిన మాట వినకపోవటం వల్ల చంపేసే ప్రమాదం ఉంది. చంపేసే ప్రమాదం ఉంది. రాజుగారు చెప్పినటువంటి మాటకి రాజు తలుచుకుంటే దెబ్బలో కొదువ అన్నట్టుగా రాజుగారు చెప్పిన మాట వినకపోతే చెరసాలే. రాజుగారు చెప్పిన మాట వినకపోతే ప్రాణం కూడా తీసేయచ్చు. ఏమో ఆయన కోపాన్ని బట్టి. రాజు కోపం అంటండి సింహగర్జన లాంటిదంట. ఉందా లేదా బైబిల్లో? మరి అతని కోపపడినా పర్లేదు, రాజుగారు చంపేసినా పర్లేదు, రాజుగారు జైల్లో వేసేసినా పర్లేదు, కానీ మేము మా చేతులతో ఆ పసుగుడ్డులు మేము చంపము అని నియమించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు రాజుకి, ఈ భూ సంబంధమైన రాజుకి భయపడ్డారా? పరలోక సంబంధమైన పరలోకంలో ఉన్న రాజుల రాజుకి భయపడ్డారా? రాజుల రాజుకి భయపడ్డారు.
ఆత్మను కాక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. వాక్యంలోనూ ఉంది, చక్కని పాట రూపంలో కూడా వివరించారు, వర్ణించారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లోక సంబంధమైనటువంటి రాజులకి భయపడలేదండి మంత్రస్నానంలో, ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులకి భయపడలేదండి మంత్రస్నానంలో. కాబట్టి వాళ్ళు దేవుని ద్వారా మేలు పొందుకున్నారు, దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. ఈ ఒక్క ఉదాహరణ కర్మ, సమయం ఉంది కాబట్టి మరొక 10 నిమిషాల్లో ఎన్ని విషయాలు వస్తే అన్ని విషయాలు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. భయము నొంది పాపము చేయకుడి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రసానులు దేవుని భయము కలిగి పాపం చేయలేదు కాబట్టి వారు మేలు పొందుకున్నారు, వంశాభివృద్ధిని కూడా పొందుకున్నారు. మరి మాటను మన జీవితాలకు ఆపాదించుకోండి ఒకసారి. నరహత్య చేయకూడదు అన్న మాట ప్రకారంగా మంత్రసానులు నరహత్య చేయలేరు. మరి ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? నరహత్య చేస్తున్నారా, నరహంతకులుగా మనం ఉన్నామా అని మనల్ని మనం ఆలోచన చేసుకుంటే, పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా మనం నరహంతకులమే, ఎంత మాత్రం సందేహం లేదు. అదేంటంటే మేము ఎవరిని కత్తి తీసుకెళ్ళి చంపలేదుగా అని మీరు అడగవచ్చు. వాక్యం చెప్తుంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు. ఒకడు కత్తికి పొదినట్లంట, నాలుగుకి పొదినడుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కత్తితో పడితే ఒకసారి చచ్చిపోతాడు, కానీ ఈ నాలుగుకి పొదినెట్టి ఈ నాలుగు ద్వారా మాట్లాడేటువంటి మాటల ద్వారా అనుదినం చస్తాడు. మానసికమైనటువంటి చావు అండి, అది భయంకరం. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా, దేవుని బిడ్డలుగా ఉన్న మనం, దేవుని ఏర్పాటులో ఉన్న మనం, దేవుని ఏర్పరచుకున్న భక్తులుగా ఉన్న మనం నరహంతకులుగా ఉండడానికి వీల్లేదు. నరహంతకులు అంటే ఆయనకి అసహ్యం, కీడు చేయడానికి త్వరపడు పాదములంటే ఆయనకి అసహ్యం, దుర్యోచనలు యోచించు ఆ హృదయం అంటే ఆయనకి అసహ్యం, అబద్ధములాడు పెదవులంటే ఆయనకి అసహ్యం. కాబట్టి దేవుని భక్తులమైన మనం దేవుడు ప్రేమించే స్థాయిలో మనం ఉండాలి, దేవుడు మెచ్చుకునే స్థాయిలో మనం ఉండాలి. ఈ రోజున మన ఆత్మీయ స్థితి, మన ఆధ్యాత్మికమైన బాహ్య సంబంధమైనటువంటి జీవితం ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. చూడండి, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఒక మాట చెప్పమంటారా, మేలు చేటులో ఆయన ఆనందించేవాడు ఉంది బైబిల్లో. ఒకవేళ నేను ఉన్నాను మేలు చేయడానికి కొద్దిగా ఆలోచిస్తా, అవసరమా ఈ 10 రూపాయలు ఇస్తే ఆడికి ఉపయోగం, ఈ 10 దాచేసుకుంటే నాకేం ఉపయోగం అవుతుందిగా అని అనుకుంటాను. నేను స్వార్థపరుని కాబట్టి. దేవుడు అలా అనుకోడు. నా బిడ్డ అవసరం తీస్తే నాకు సంతోషమేగా. అది దేవునికి ఉన్న సంతోషం, దేవునికి ఉన్న ఆలోచన, దేవునికి ఉన్న తలంపు. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధ గ్రంథాలు ఎవరెవరు భయపడ్డారండి? ఎవరెవరు దేవునికి భయపడ్డారు, ఎవరెవరు మనుషులకు భయపడలేదంటే, దేవునికి భయపడ్డారు, మనుషులకి భయపడలేదు మంత్రసానులు. అందుకనే మేలు పొందుకున్నారు, అభివృద్ధి పొందారు. మరొక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథం, మరొకరు ఏంటంటే చాలా మంది ఉన్నారు. మరొకరి గురించి జ్ఞాపకం చేస్తా. యోసేపు ఎంతమందికి తెలుసు? మనందరికీ తెలుసు. ఇక్కడ కూడా ఒక అధికారి భార్య అతన్ని బలవంతం చేస్తుంది. అతనికి తెలుసు అధికారి భార్య మాట వినకపోతే అతనికి ఏదో ఒక రోజున తేడా పడద్దని తెలుసు. అధికారి మాట వినకపోయినా, అధికారి భార్య మాట వినకపోయినా, ఏమండి అతను ఏ పనిలో అయితే ఉన్నాడో, ఏ డ్యూటీలో అయితే ఉన్నాడో ఆ డ్యూటీ క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేయడమే కాదు, చెరసాలలో వేస్తారు. అంత పని చేసింది పోతిఫరు భార్య. చెరసాలకు వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు, కానీ యోసేపు పోతిఫరు భార్య చెప్పిన మాట విని వ్యభిచారం చేయడానికి పూనుకున్నాడా? క్షమించాలి, అతనికి అప్పుడు పెళ్లి అవ్వలేదు కాబట్టి. జారత్వం చేయడానికి ఇష్టపడ్డా? జారత్వం చేయడానికి ఇష్టపడలా. పోతిఫరు భార్య రా అని వస్త్రం పట్టుకుని లాగేస్తే, ఇదిగో దేవుడు చూస్తున్నాడు, దేవునికి విరోధంగా నేను పాపం చేయను అన్నాడు. అది భయం అంటే. పాపం చేసేసి దేవుని మందిరానికి వచ్చేసి గడగడ వణికిపోయి, ప్రభా నేను ఏదో పాపం చేసేసాను క్షమించే అనంటే అది భయం కాదు, దొంగ భయం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆదాము అదే పని చేశాడు. తినొద్దన్న పండు తినేసి మరలా దేవుడు పిలిస్తే ముందుకు వచ్చి, ఆ తినేసానే నువ్వు ఇచ్చిన స్త్రీ వల్ల అని అన్నాడు. పాపం కూడా అతిక్కడ చేసిన తప్పుడు ఒప్పుకోలా. భార్య మీదకు నెట్టేసాడు. భార్య ఏమో పాము మీదకి నెట్టేసాడు. ఆ పాములో ఉన్న సాతానికి, ఏమంటే నేలకి, ఆదాముకి, అందరికీ శాపం వచ్చింది. పాపం వల్ల ఏమొస్తుందంటే
భయమునుంది పాపము చేయొద్దు. భయమునుంది పాపం చేయకపోతే ఏంటో చెప్తున్నాను. మరి భయపడకుండా పాపం చేస్తే ఏంటో కూడా చెప్పాలిగా. నేను అంటాను, నువ్వు పాపం చేసినట్టు ఎవరికి తెలియదేమో. నువ్వు పాపం చేసినట్టు పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు యోచనలు, దుర్యోచనలు నీ హృదయంలో, నీ తలంపుల్లో ఉన్నవి ఎవరికి తెలియవేమో, ఎవరు పసిగట్టలేరేమో, ఎవరికి తెలియదని నీ మానను నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావేమో, ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నావేమో. కానీ దేవునికి సమస్తం, నీ అంతరంద్రియాలను ఆయన పరిశీలించేవాడు. నీ హృదయ అంతరంద్రియాలను ఆయన పరిశీలించాడు. నీ ఆలోచన, నీ తలపు, అసలు నీ నోట మాట రాకమునిపేదాన్ని ఎరిగిన వాడైనా. దేవునికి మహిమ కలుగునుగా. మరి పాపం ఏం చేస్తుందండి అని అంటే, పాపం అండి, పాపం నిజంగా భక్తిపరుడైతే పాపం ఏం చేస్తుందంటే మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాపం నెమ్మది లేకుండా చేస్తుంది. పాపం జీవితంలో విసిగిపోయేలా చేస్తుంది. పాపం ఒక్క నిమిషం ఒక యుగంలా గడిచేలా చేస్తుంది. పాపం అనుకున్న ప్రభావం ఏంటంటే, పాపం ప్రశాంతతను పోగొడుద్ది, పాపం ఆనందాన్ని పోగొడుద్ది, పాపం నెమ్మదిని పోగొడుద్ది, పాపం బతుకుని ముగ్గిబోలు చేస్తుంది. ఒక మాట మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దావీదు బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు ప్రార్థన చేస్తాడు. ఏమిటో తెలుసా? అయ్యా, నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు. అంటే ఏం పోగొట్టుకున్నాడు అక్కడ? ఆనందం పోగొట్టుకున్నాడు. వ్యభిచరించవద్దు అన్న ఆజ్ఞను అతిక్రమించిన దావీదు గారు ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని భయం లేకుండా పాపం చేసి ఆనందాన్ని కోల్పోతున్నారు, దుఃఖకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, ఏడ్పులోకి వెళ్ళిపోతున్నారు, నష్టంలోకి వెళ్ళిపోతున్నారు, వ్యాధుల్లోకి వెళ్ళిపోతున్నారు, చింతలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే దేవునికి భయపడకపోవటం వల్ల. దేవుడు ఏర్పరచుకున్న భక్తులు మనం దేవుని ప్రేమించాలి, మనుషులకు భయపడకూడదు. ఈ లోక సంబంధమైన అధికారులు కాదు, సర్వాధికారికి మనం భయపడాలి. సర్వాధికారం కలిగిన దేవునికి భయపడ్డారు మంత్రస్థానులు, సర్వాధికారం కలిగిన దేవునికి భయపడ్డాడు యోసేపు. నేను అంటాను, పొతీఫరు భార్య కామ క్రోధ చేష్టలకు లొంగిపోతే అక్కడితో ఏదో కొంతకాలం అధికారిగా చలామణి అయ్యేవాడు. పులి స్టాప్ అయిపోయేది అతని జీవితం, పులి స్టాప్ అయిపోయేది. కానీ ఆమెకు లోబడలేదు కాబట్టి, లొంగని కారణంగా ఆమె నిందేసి యోసేపుని జైలుపాలు చేసింది కాబట్టి, కొంతకాలానికైనా బయటకు వచ్చాడు. కాబట్టి బయటకు వచ్చిన ఆ సందర్భంలో ఎలా బయటకు వచ్చాడు? ఆర్థిక శాఖ మంత్రి, ఒక మాటలో చెప్పాలంటే ప్రధానమంత్రి అయిపోయాడండి, ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. చెరసాలలో ఆ ఖైదీ స్థానం ఎక్కడ? ఆ దేశానికి ప్రధానమంత్రి ఎక్కడ? ఆలోచించాలి. దేవునికి భయపడ్డాడు కాబట్టి యోసేపు జీవితంలో, తన జీవితంలో మేలు చూశాడు. దేవునికి భయపడి పాపం చేయకపోవటం వల్ల కొన్ని సందర్భాలు చేయని తప్పుకి నిందలు మనం పడవచ్చు, తప్పేమి లేదు, పడనివ్వండి. ఆ నిందలను పూదండలుగా చేసే దేవుడు ఉన్నాడుగా మనకే. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాళ్ళు వేస్తున్నారా? ఏనివ్వండి, ఆ రాళ్ళను కూడా రత్నాలుగా దేవుడు మార్చేస్తాడుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నేను అంటాను, యోసేపు ఈ లోక సంబంధమైన అధికారి భార్యకు భయపడలా. ఒకవేళ భయపడితే ఉరొచ్చేదేమో, జైల్లో వేయబడ్డాడు. కానీ అది కొంతకాలమే. కానీ తర్వాత దేవునికి భయపడిన కారణంగా దేవుడు అతను హెచ్చించాడు, అభివృద్ధి పరిచాడు, అనేకుల ఆకలి తీర్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది పొతీఫరు ఇంట్లో ఉంటే తన కడుపు నిండేది, అంతే కదండి, తన గడిపి. కానీ చెరసాలను దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం శ్రమ అనిపించాడు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత అనేకుల ఆకలి తీర్చే గొప్ప నాయకుడు అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగా. సరే, తర్వాత మాట. సరే, టైం అయిపోయింది కాబట్టి ఇంకెవరెవరు దేవునికి భయపడ్డారు, ఎవరెవరు దేవునికి భయపడలేదు, దేవునికి భయపడిన వాళ్ళు ఏమయ్యారు, భయపడని వాళ్ళు ఏమయ్యారు అనే విషయాలు వచ్చే వారం దీన్ని కొనసాగిస్తాను. ఆల్రెడీ 45 నిమిషాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. ఈరోజు మనం వాక్య ధ్యానం ఒకే ఒక మాట, యెహోవా భయమునుంది పాపము చేయకుడి. భయం అంటే ఏంటి? ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు. దేవునికి భయపడ్డ వాళ్ళు ఏమయ్యారు? దేవునికి భయపడి వాళ్ళు ఏం పొందుకున్నారు? ఏ స్థాయికి వెళ్ళారు? దేవుని భయం లేకుండా పాపం చేసిన ఆదాము ఏమయ్యాడు? శాపగ్రస్తుడయ్యాడు. ఇది ఈరోజు మనం నేర్చుకున్న పాఠ్యాంశం.
మరి వాక్యంలో నుంచి దేవుడు మీతో ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. ఇది ప్రార్థన చేసే సమయం, మౌనం ఉండే సమయం కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి నువ్వు ఏ ఆజ్ఞ అతిక్రమిస్తున్నావో నాకు తెలియదు, ఏ ఆజ్ఞను అతిక్రమిస్తున్నావో నాకు తెలియదు. భక్తులుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనల్ని మనం ఎప్పుడు సరి చేసుకోవాలి. దినదినము మనం మారు మనసు పొందాలి, దినదినము నూతన పరచబడాలి. అప్పుడే అది మనకు ఆశీర్వాదకరం. ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడారు. యెహోవా భయమునుంది పాపము చేయకుడి అనే మాట ద్వారా కొన్ని సంగతులు మీరు మా ముందు ఉంచారు. మరి ఆదాంలాగా ఉన్నామా? షిఫ్రా పోయా వారికి మేమున్నామా? యోసేపులా మేమున్నామా? ఒక్కసారి అయ్యా మమ్మల్ని పరిశీలన చేసుకొని చున్నాం. నిజమే తండ్రి, మా ఆలోచనలు వ్యర్థం, మా తలంపులు వ్యర్థం, మా నోటి మాటలు వ్యర్థం. ఈ వాక్యంలో రాయబడిన అనేకమైనటువంటి నియమాలు, కట్టడలు, ఆజ్ఞలు రాయబడ్డాయి. మేము చదువుతున్నాం, వింటున్నామే, కానీ మేము పాటించలేకపోతున్నాం. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడిని యెహోవా అద్వితీయ ప్రభు, ఆయన ఆజ్ఞలను విని అనుసరించి నడిచిన ఎడల నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెడతావని ఆనాడు ఇశ్రాయేలుతో మీరు మాట్లాడారు. ఈ రోజున మాతో కూడా మీరు మాట్లాడారు. అయ్యా, ఇంతవరకు విన్న ఈ మాటలు విని విడిచిపెట్టుకుని పోకున్నట్లు విశేష జాగ్రత్త కలిగి వాటిని కంకణం వలె కట్టుకుని, నుదురికి బార్షం వలె, మెడకి హారం వలె, చేతికి కంకణం వలె కట్టుకుని అయ్యా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటానికి సహాయం చేయండి. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి కనుక వాటిని మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరలా వచ్చేవారు మేము వాటిని ధ్యానించడానికి సహాయం చేయండి. సంఘముగా కలిసి అయ్యా చిన్న ప్రార్థన మనవులు నీ సన్నిధిలో పెడుతున్నాం. అయ్యా, బాలుడు ఇదిగో నీ కుమారుడు ఆనందుని బట్టి ప్రార్థిస్తున్నాను. ఐసీలో ఉండి నార్మల్ రూమ్ షిఫ్ట్ చేశారు. జ్వరం చేత బాధపడుతున్నాడు, ఇన్ఫెక్షన్స్ ద్వారా బాధపడుతున్నాడు. ఎన్నో ఇంజక్షన్స్, ఎన్నో సిలైన్స్, మరి ఎంతో మెడిసిన్ ఇస్తున్నారు. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. అయ్యా, త్వరితముగా సకాలంలో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకుని డిశ్చార్జ్ అయి క్షేమంగా ఇంటికి రావాలని మనసారా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, అలాగే నీ కుమార్తె సహోదరి జ్యోతి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. గత కొన్ని రోజులుగా హాస్పిటల్లోనే ఉంటూ ఉన్నారు. ఇప్పుడైతే ఐసీయూలో ఉన్నారు. ఇంకా మరి ఎన్ని రోజులు ఉంచాలో కూడా తెలియదు అని చెప్తూ ఉన్నారు. సహోదరి జ్యోతి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. అతిథి ప్రియులు నిజంగా సేవకుని ఎంతో ప్రేమించే కుటుంబం, నిజంగా మరి ఎంతో మరి ఆత్మీయటువంటి ప్రేమను వారి విషయంలో మేము చూసాం ప్రభు. మరి ఈ రోజున ఆమె ఆ ఇన్ఫెక్షన్ మెదడుకు వెళ్ళి, ఇన్ఫెక్షన్ వెన్నెముకకు వెళ్ళి నిజంగా ఎన్నో వేల రూపాయలు ఖర్చు అయినా ఇప్పటికీ కూడా మరి విడుదల లేక, స్వస్థత లేక ఇబ్బంది పడుతున్నారు, నొప్పితో బాధపడుతున్నారు. ఆయా సహోదరి జ్యోతి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. పూర్ణ స్వస్థతని కలగచేయండి. త్వరితంగా సకాలంలో మంచి శుభార్తమే వినాలి, మంచి రిపోర్ట్స్ రావాలి. ఆమె కలిగిన ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే స్థానిక బిడ్డ ఈ కుమార్తె స్వాతిని బట్టి ప్రార్థిస్తున్నాను. అయా చెవి ఆపరేషన్ అయి మరి తల్లిగారింటి దగ్గర ఉన్నారు. మరి ఆమె చెవినొప్పితో చాలా బాధపడుతున్నారు. ఆపరేషన్ సక్సెస్ అవడానికి సహాయం చేయండి. ప్రతి సమస్యని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. పూర్ణ స్వస్థతని కలగచేయండి. ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా బిడ్డలు బలపరచండి. అలాగే నాకు తెలియక ఇంకెవరైనా అస్వస్థత ఉన్నారేమో అయ్యా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి మేము వస్తున్నాం. మరొక ప్రార్థన వినపని మీ సన్నిధిలో పెడుతున్నాం. మరి వారుల్లో ఎంతో బలహీనత కలిగి ఉన్నారు. తల్లిగారు రాజమణి గారు మరి ఇన్ఫెక్షన్ అయి ఆ ఎలర్జీ వల్ల ఎంతో ఇబ్బంది పడ్డారు. తల్లిగారు మరి కలిగి ఉన్నటువంటి ఎలర్జీ నుంచి కూడా మీరు విడిపించారని నమ్ముతున్నాను. ఇంకా కూడా పూర్ణ స్వస్థతను తల్లిగారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా మరి ఈ రోజు ఉదయం భీమవరం హాస్పిటల్లో సహోదరి రాణి గారు మరి ఆపరేషన్ చేయబడి హాస్పిటల్లోనే ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు ప్రస్తుతం. సహోదరిని బట్టి ప్రార్థిస్తున్నాను. మరి తల్లిగారు, సహోదరి, తోడబుట్టిన వారు అందరూ కూడా ఆమె దగ్గర ఉన్నారు. మరి ప్రార్థించమని అయ్యా విన్నపాన్ని తెలియజేశారు. సహోదరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి ఏదైతే ఆపరేషన్ అయిందో మరి అది తట్టుకొనగలిగిన ఆ పెయిన్, ఆ తట్టుకొనగలిగిన శక్తిని బిడ్డకు దయచేయండి. ఆ యొక్క ఆపరేషన్ మరి సక్సెస్ఫుల్ అవడానికి సహాయం చేయండి. కుట్లు కూడా వెంటనే ఆరడానికి సహాయం చేయండి, నడవటానికి సహాయం చేయండి. అయ్యా మరి ఎంతో మరి నన్ను ప్రభా మరి కుటుంబంలో అయ్యా మరి ఆరోగ్యపరంగా ఎంతో నలిగిపోయింది ప్రభు. నీ కుమార్తె
మరి వెన్నుమొక్కతో బ్యాక్ పెయిన్తో ఎంతో కాలం ఇబ్బంది పడ్డారు. ఆ విషయంలో మీరు కృప చూపించారు. అలాగే ముక్కు విషయంలో కూడా మరి ఆపరేషన్ చేశారు. నిజంగా ఆ శ్వాసకు సంబంధమైన విషయాల్లో కూడా మీరు కృప చూపించారు. అలాగే ఇప్పుడు మరి ఆపరేషన్ విషయంలో కూడా జరిగిన ఆపరేషన్ బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యం దయచేయండి, ఆయుష్ను దయచేయండి, కృపాక్షేమం దయచేయండి. అలాగే నీ కుమారుడు గత వారంలో మరి యాక్సిడెంట్ విషయంలో మరి ఎలాంటి ప్రమాదం లేకుండా చిన్నపాటి గాయాలతో నీ కుమారుని తప్పించారు. అందుని బట్టి స్తోత్రాలు. కిరణ్కున్న ఆ కాలుకున్న అస్వస్థతను ముట్టండి, పూర్ణ స్వస్థతని కలగజేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, బలహీనులను బలపరిచే దేవుడు గనుక, ఆరోగ్య ప్రదాతవు గనుక, కృపాసత్య సంపూర్ణుడు గనుక అయ్యా, మరి ఇంతవరకు నీ సన్నిధిలో ఎవరినైతే జ్ఞాపకం చేసిన వారిని జ్ఞాపకం చేసుకొని మరి ఈరోజు రావాల్సిన బిడ్డలు కూడా రాలేకపోయారు అయ్యా. మరి వాతావరణాన్ని బట్టి కొంత మరి ఒకవేళ ఆగేవారేమో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రేపు పరిశుద్ధ పునరుద్ధాన దిన ఆదివార ఆరాధన కార్యక్రమం మంచి వాతావరణం దయచేయండి. మొదటిగా అయ్యా, బిడ్డలందరూ కూడా క్రమాన్ని పాటించాలని నా ఆశ, నా ప్రార్థన. 10 అంటే 10 గంటలకి మందిరానికి రావాలి. అట్టి కృప బిడ్డలందరికీ దయచేయండి. ఆలస్యంగా వచ్చేటటువంటి నిర్లక్ష్యం నుంచి, ఆ నిర్లక్ష్య వైఖరి నుంచి ఆత్మీయ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. మనసారా ప్రార్థిస్తున్నాను. క్రమం లేని వారు అక్రమం చేయవాలని బైబిల్ సెలవిస్తుంది. ఇది ఆలస్యం చేశారు, బుద్ధి లేని కానీ విడిచిపెట్టబడ్డారు. ఎంత భక్తి చేసి విడిచిపెట్టబడితే ఏం ఉపయోగం ప్రభువా? అయ్యా, సమయాన్ని పాటించే కృప, ధన్యత సంఘానికి, నా కుటుంబానికి, నా కుటుంబం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా దర్శించిన, అభిషేకించిన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు తిరిగి వెళ్తుండగా నీ ప్రత్యేకమైన కాపుదలు దయచేయండి. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక పర్యాయ రీతికి మేమందరం కూడా కలిసి మీ నామాన్ని స్తుతించేటటువంటి భాగ్యం మాకు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును, వాక్యంని తమ హృదయాన్ని సరి చేసుకున్న బిడ్డలకును, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, సకల కోటి పరిశుద్ధులకును, రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమానికి సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.